ద weight of the 6 boys is something ఏదో ఇచ్చాడు. తర్వాత ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద ఆ 6 boys అన్నాడు. సేమ్ క్వశ్చనే కదా. సో ఈ క్వశ్చన్ కూడా ఎలా చేస్తాం, సమ్ ఆఫ్ ద ఆల్ 6 వేసి డివైడెడ్ బై 6 చేస్తాం ఆన్సర్. సో ఇదే పద్ధతి ఇంకో విధంగా ఎలా చేయాలి, సో ఇంకో విధంగా ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. మనకి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 54, 64, 75, 67, 45, 91 అని ఉంది. సో వీటిలో మీన్స్ యావరేజ్ ఓకేనా, అప్రాక్సిమేట్లీ అని తీసుకున్నామంటే ఆన్సర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో అప్రాక్స్ వాల్యూ ఎంత తీసుకుందాము, సో లోయెస్ట్ వన్ వచ్చి హైయెస్ట్ వన్ వచ్చేసి 6, లోయెస్ట్ వన్ వచ్చేసి 45. సో 45 ఈ రెండింటి మధ్యలో ఏం తీసుకుందాం, ఒక 60sలో తీసుకుందాము. 60s రెండు ఉన్నాయి కాబట్టి ఒక 67 సపోజ్ ఇక్కడ ఎంత ఉందామో 67 అనేది ఒక బిట్వీన్లో తీసుకుందాం ఓకేనా. 67 తీసుకున్నామంటే 67 కన్నా ఇది ఎంత తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉందామో -13 తక్కువ ఉంది అవునా. ఇది -3, ఇదేమో ప్లస్ ఎక్స్ట్రా ఉంది 75 అనేది, ఎంత ఎక్స్ట్రా ఉంది, +8 ఎక్స్ట్రా ఉంది. సో ఇది 0. నెక్స్ట్ వన్ ఇది 70 అంటే 22 ప్లస్ -22లో ఉంది, ఇదేమో ప్లస్ అంటే ఈ యొక్క 70 అంటే 21, 24 అనేది ప్లస్లో ఉంది. సో దీని యొక్క యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే అనుకున్న యావరేజ్ కన్నా మనకి పాజిటివ్ నెగిటివ్ మనకు వచ్చిన దాన్ని యాడ్ చేస్తాం. చిన్నమ్మా నెక్స్ట్ వన్ ఏముంది, మైనస్లో ఉంది కదా, మైనస్ ఇది 24 ప్లస్ -24 +2 ఉంది, +2 అంటే +10 ఉంది, ఇదే -6 ఉంది, అంటే ఈక్వల్ ఎంత వచ్చింది, -6 వచ్చింది. -6 డివైడెడ్ బై ఏ నుండి ఏమో 1 2 3 4 5 6 నెంబర్స్ కదా, డివైడెడ్ బై 6 అంటే వీటి యొక్క యావరేజ్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. మన ఒరిజినల్ యావరేజ్ ఈక్వల్ ఎంత, ఒరిజినల్ యావరేజ్ ఈక్వల్ మనం ఎంత అనుకున్నాము, ఫస్ట్ 67 అనుకుందాం. 67 అనుకున్నాము కానీ ఎంత తక్కువ వచ్చింది, -1 తక్కువ ఉంది. ఈజ్ ఈక్వల్ టు 66 is the average of these 6 numbers.